జూలై 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి, అదేవిధంగా లక్ అదృష్ట విషయంలో ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకి, స్త్రీలకి, కళాకారులకి, అదేవిధంగా రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది, చాలా సింపుల్ రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుందో ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనస్సు రాశి మరి ఫలితాల్లోకి వెళ్తే ముఖ్యంగా మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీకు మంచి మార్పులు కనిపిస్తాయండి. గతంలో ఉన్నటువంటి యొక్క జీర్ణకోశ సమస్యలు కావచ్చు, అంటే ఇండైజెషన్ కావచ్చు, అలసట, రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, అనిపించి ఫీల్ అయ్యి ఉంటారు. వాటి నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్యంలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు అండి. శారీరక బలం పెరుగుతుంది, మీకు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పవచ్చు. ఇక్కడ 28 జూలై వరకు కూడా ఈ యొక్క కుజగ్రహం ఏంటంటే మీకు రవి ఇంట ఉంటారు. మీ యొక్క శారీరక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ప్రయాణాలు కూడా ఆ సమయంలో అనుకూలంగా ఉంటుందండి. ఎప్పుడైతే 28 జూలై నుండి ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశికి వెళ్తారో, మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారో, అప్పుడు ఏంటంటే కొంచెం పని ఒత్తిడి పెరగడం, వెన్ను నొప్పి, తలనొప్పులు కొద్దిగా వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎప్పుడయ్యానంటే 28 జూలై తర్వాత కన్యా రాశికి కుజుడు వచ్చిన తర్వాత. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందనంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉండబోతున్నారో వారికి ఏంటంటే ఉన్నారో, సో శని వక్రీకరించి 3వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి తృతీయం అంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్య. కొంత చదువులో ఆటంకాలు కావచ్చు, లేకుంటే ఫోకస్ చేయలేకపోవడం లాంటిది కనపడుతుంది. ఇక్కడ శని రాహుల సంబంధం. సో కాబట్టి ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ఫోకస్ లేకపోవడం వల్ల కొద్ది క్లమ్జీ అవుతారండి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మీకు విద్యార్థులకు చిన్నపాటి ఇబ్బందులు కలిగిస్తాయి. కానీ ఉన్నత విద్య ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారో, పోటీ పరీక్షల్లో పాల్గొనబోతున్నారో, అదేవిధంగా విదేశాల్లో విద్య అభ్యసించగలిగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి అంటే అబ్రాడ్ స్టడీస్కి అవకాశాలు బలంగా ఉన్నాయి చెప్పవచ్చు అండి. ఎవరైతే కృషి చేస్తారో, అదేవిధంగా మీరు ఫోకస్డ్గా ఉంటారో అలాంటి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశీ ప్రయాణాలు, స్టడీ అబ్రాడ్ అవకాశాలు అయితే బలంగా ఉన్నాయని చెప్పాలి. మరి ప్రేమ, మరి కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అంటే కుజుడు 9వ స్థానంలో ఉన్నారండి. ప్రేమలో అదృష్టం ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. అంటే నార్మల్గా ప్రేమలో రొటీన్గా ఉన్న వారికి బాగుంటుంది, సీక్రెటివ్ అఫైర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి రహస్య సంబంధాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 28 జూలై తర్వాత ఎప్పుడైతే కనుక శుక్రుడు 7వ స్థానానికి వస్తారో, ఆల్రెడీ అక్కడ గురుడు ఉన్నారు, మీకు కొత్త సంబంధాలు, అదేవిధంగా మరికొంతమందికి ఏంటంటే సత్సంబంధాలు నెరవేర్చుకోవటం, గతంలో ఉన్న సమస్యలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లికి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పవచ్చు అండి. మరి ప్రేమ సంబంధంగా చూస్తే ప్రేమ పరంగా చివరి వారం ప్రేమ జీవితానికి అత్యంత శుభదాయకం, పాజిటివ్గా ఉంటుంది అని చెప్పవచ్చు చివరి వారంలో. మరి వైవాహిక దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? మ్యారిటల్ స్టేటస్ అంటే